నమస్కారం, వెల్కమ్ టు జీకే న్యూస్ 9. కరీంనగర్ జిల్లాలోని ఏషియన్ పెయింట్ డీలర్షిప్ కింద దాదాపుగా 60 మంది డ్రైవర్లు ఈ ఏషియన్ పెయింట్ కలర్ సంబంధించింది లోడింగు అన్లోడింగు చేస్తూ ఉంటారు. వీళ్ళు డ్రైవర్లు హమాలి పని కూడా ఈ కంపెనీ తరఫున చేస్తూ ఉంటారు. కానీ మీరు గత కొన్ని సంవత్సరాల నుండి అది హమాలి ఛార్జీలు అనేవి పూర్తిగా మొదటి నుంచి ఇప్పటి వరకు అన్లోడింగ్ సంబంధించింది ఇవ్వడం లేదు. అన్లోడింగ్ సంబంధించింది కూడా వీళ్ళే అక్కడ ఏదైనా దుకాణం దగ్గర డిస్ట్రిబ్యూటర్ దగ్గర ఇచ్చినప్పుడు వీళ్ళే తమ చేతి గుండా ఇస్తున్న పరిస్థితి ఉంది. యాక్చువల్గా కంపెనీ హమాలికి సంబంధించి అది లోడింగ్ ఛార్జీలు అన్లోడింగ్ ఛార్జీలు రెండూ ఇస్తుంది. అట్లాగే ఈ ట్రాన్స్పోర్టర్లు ఎవరైతే ఉన్నారో ఆ ట్రాన్స్పోర్ట్ కమిషన్ సంబంధించింది కూడా ఈ డ్రైవర్ల నుంచి ఎక్కువగా తీసుకుంటున్నారు. మా ఎంక్వైరీలో తెలిసింది ఏంటంటే దాదాపుగా నెలకు ఒక బండి మీద 2800 రూపాయలు ట్రాన్స్పోర్టర్ వసూలు చేస్తూ ఉన్నారు. అట్లాగే ఈ హమాలి ఛార్జీల విషయంలో కూడా తను వసూలు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. అది కంపెనీ నుంచి తీసుకుంటా ఉన్న పరిస్థితి కూడా స్పష్టంగా ఇక్కడ కనబడుతూ ఉంది. అట్లాగే డీజిల్కి సంబంధించి బండ్లకు సంబంధించిన డీజిల్ ఏదైతే ఉందో ఆ డీజిల్ విషయంలో కొంతమంది పెట్రోల్ పంపు యజమానులతో మాట్లాడుకొని అందులో కూడా కమిషన్ రూపకంగా తీసుకుంటున్న పరిస్థితి. అంటే వీళ్ళు స్వతహాగా స్వయం ఉపాధి మీద ఒక ఏజెన్సీ మీద ఆధారపడి జీవనోపాధి చేసుకుంటుంటుండే. ఇప్పుడున్న కాలంలో వాళ్ళు సొంతంగా బండ్లు కొనుక్కుంటే ఈఎంఐ అనేది ఒక 20,000 ఇవ్వాలి. బండ్లకి 20,000 ఈఎంఐ కట్టాలి. కుటుంబానికి ఒక 20,000 ఉంటేనే పోషణ గడుస్తున్న పరిస్థితి ఉంది. ఇక పిల్లలకు విద్య, వైద్యము, ఆరోగ్యము, పండుగలు, పబ్బాలు ఏ ఆపద జరిగినా కూడా ₹1 కూడా పెట్టలేని పరిస్థితి. ఇటువంటి కడు దీన పరిస్థితులలో ఏషియన్ పెయింట్ డ్రైవర్లు అనేటువంటి పనిచేస్తూ ఉన్నారు. ఇటువంటి వ్యవస్థలో పనిచేస్తున్న వారికి సరైన రక్షణ లేకపోవడం అనేది చాలా దుర్మార్గం. అందుకే సిఐటి ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఈ 4 రోజుల నుంచి సమ్మె జరుగుతూ ఉంది. ఈ విషయంలో లేబర్ ఆఫీసర్లకు అట్లాగే పోలీస్ డిపార్ట్మెంట్కు జిల్లా అధికారులకు కూడా వినతి పత్రాలు ఇచ్చినాం. వెంటనే కంపెనీ యాజమాన్యం కానీ లేబర్ డిపార్ట్మెంట్ కానీ వెంటనే స్పందించి ఈ సమ్మె యొక్క డిమాండ్లను వెంటనే పరిష్కారం చేయాలి. లేనిచో సిఐటి ఆధ్వర్యంలో అట్లాగే ఈ యూనియన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు ఉంటాయి. జరిగే పరిణామాలకు కూడా అది లేబర్ డిపార్ట్మెంటా కంపెనీ జిల్లా అధికారులు అనేది బాధ్యత వహించాల్సి ఉంటుంది తప్ప డ్రైవర్ల మీద నెట్టే ప్రయత్నం కానీ డ్రైవర్ల మీద ఒత్తిడి జరిగితే మాత్రం పోరాటాలు ఇంకింత ఉధృతం అవుతాయి. దీన్ని గమనించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. ఎడ్ల రమేష్, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు, కరీంనగర్. సమస్యలు పరిష్కరించే వరకు యజమానుల మొండి వైఖరి, యజమానుల మొండి వైఖరి, యజమానుల మొండి వైఖరి, కార్మికుల ఐక్యత, పోరాడతాం సమస్యలు పరిష్కరించే వరకు. ఏషియన్ పెయింట్ డ్రైవర్ల ఐక్యత, ఏషియన్ పెయింట్ డ్రైవర్ల సమస్యలు వెంటనే ఏషియన్ పెయింట్ డ్రైవర్ల సమస్యలు వెంటనే ఏషియన్ పెయింట్ డ్రైవర్ల సమస్యలు వెంటనే నశించాలి యాజమాన్యం ఉండి వైఖరి, నశించాలి యాజమాన్యం ఉండి వైఖరి. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు. ఏషియన్ పెయింట్ డ్రైవర్ల ఐక్యత, ఏషియన్ పెయింట్ డ్రైవర్ల ఐక్యత. పోరాడదాం సమస్య పరిష్కారం అయ్యే వరకు, పోరాడదాం సమస్య పరిష్కారం అయ్యే వరకు. హమాలి ఛార్జీలు వెంటనే మాకు ఇవ్వాలి, హమాలి ఛార్జీలు మాకు వెంటనే ఇవ్వాలి. అరికట్టాలి శ్రమ దోపిడిని, అరికట్టాలి శ్రమ దోపిడిని. ఇవ్వాలి హమాలి ఛార్జీలను, ఇవ్వాలి హమాలి ఛార్జీలను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.